నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఆవకాయ పచ్చడి అబ్బా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. వేడివేడి అన్నంలోకి ఈ మామిడికాయ పచ్చడిని వేసుకొని కొద్దిగా నెయ్యి వేసి కలిపి తింటే ఉంటుందండి. అసలు ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేమండి, అంత అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఇవాళ మన వీడియోలో మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి ఈ ఆవకాయ పచ్చడిని మంచి రుచిగా అండ్ ఎంతకాలం నిల్వ ఉన్నా కానీ ముక్క మెత్తబడకుండా పచ్చడి రంగు మారకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు పక్కా కొలతలతో చూపిస్తానండి. అండ్ అలాగే ఫస్ట్ టైం ఈ మ్యాంగో పికిల్ని ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా అండ్ పచ్చడి మంచి రుచి వచ్చేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి. సో అందుకనేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. ఇక ఈ మామిడికాయ పచ్చడి పట్టడం కోసం అనేసి నేను ఇక్కడ ముందుగా మామిడికాయలను తీసుకున్నానండి. వీటి పేరు వచ్చేసేసి జలాలు అంటారు. చూస్తున్నారు కదా, ఈ షేప్లో ఉంటాయి. ఇలా పచ్చిగా ఉన్న మామిడికాయలని కొనుక్కోవాలండి. అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. నేను ఇక్కడ ఈ సైజు కాయలు ఒక 7 కాయలు తీసుకున్నానండి. వీటిని ముక్కలు కొట్టిస్తే సుమారు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక 2 కిలోలు ముక్కలైనాయండి. వీటిని శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడిచి ఆరబెట్టి ఇలా ఈ విధంగా ముక్కలు కొట్టించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కాయలన్నిటిని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ముక్కలకి టెంక ఉండేలాగా ఇలా ముక్కలన్నిటిని కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలా ముక్కలు కట్ చేయించుకున్న తర్వాత ఈ ముక్కల మీద ఉన్న టెంకకి ఇట్లా సన్నని పొర ఒకటి ఉంటుందండి, ఆ పొరను తీసేసేయాలి. అండ్ అలాగే ఈ మామిడి ముక్కలకి టెంక మీద అక్కడక్కడ ఇలా మామిడి గింజలు అనేవి ఉంటాయండి. అండ్ అలాగే ఈ మామిడి టెంకకి గింజకి మధ్య ఇలా సన్నని పొర అనేది ఉంటుంది. ఆ పొరను కూడా లాగేసేసుకొని ప్రతి ముక్కని చక్కగా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ మొత్తం క్లీన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ముక్కలన్నింటిలోంచి ఇలా వేస్టేజ్ అంతా తీసేసిన తర్వాత ఇక ఇప్పుడు ఒక శుభ్రమైన పొడి క్లాత్ని తీసుకొని ఒక్కొక్క మామిడి ముక్కని తుడుచుకోవాలండి. ఇలా తుడవటం వల్ల ముక్కలో ఏమన్నా తేమ కానీ సొన కానీ ఏదైనా ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది. ఇలా శుభ్రంగా ముక్కలన్నిటిని తుడుచుకోవాలండి. ఫ్రెండ్స్, నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఈ ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అవి కూడా చెక్ చేసి మన ఈ ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నిటిలోంచి ఇలా వేస్టేజ్ అంతా సపరేట్ చేసుకున్న తర్వాత ఇక ఒక్కొక్క ముక్కని నీట్గా తుడుచుకొని శుభ్రమైన పొడి క్లాత్ మీద ముక్కలన్నిటిని నీడలో ఫ్యాన్ గాలికి కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ముక్కలకి ఉన్న తేమ అంతా పోతుంది, పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఆవకాయ పచ్చడిని పట్టుకోవడానికి ముందుగా ముక్కలను కొలుచుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ డబ్బా వచ్చేసి 1 kg డబ్బా. దీంతో నిండుగా కొలుచుకొని పోసుకుంటే 2 డబ్బాల ముక్కలు నాకు వచ్చాయి, అంటే 2 kgలు అనమాట. సో ఇక ఈ 2 kgల మామిడికాయ పచ్చడిని పట్టుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలి, ఎంతెంత క్వాంటిటీలో వేయాలి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తానండి. ఇందాక నేను పెద్ద డబ్బాతో 2 డబ్బాల మామిడికాయ ముక్కల్ని కొలిచి తీసుకున్నాను కదండి, అంటే 2 కిలోల ముక్కలు అనమాట. ఆ 2 కిలోల ముక్కలకి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బియ్యం గొలుసు డబ్బాకి కొంచెం తక్కువగా కారాన్ని వేసుకోవాలండి. ఇది 1/2 kg డబ్బా, అంటే మనం 200 గ్రాములు కారం వేసుకోవాలి 2 కిలోల మామిడికాయ ముక్కలకి. నేను ఇక్కడ ఈ ఆవకాయ పచ్చడి కోసం అనేసి ముందుగానే బళ్ళారి మిర్చిని తీసుకొని ఇలా కారం ఆడించుకొని ఉంచుకున్నాను. మనం తీసుకునే కారము ఫ్రెష్ది ఉండాలండి, అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అండ్ కలరు అండ్ టేస్ట్ కూడా ఎన్ని రోజులు ఉన్నా కానీ ఏమాత్రం మారదు. నెక్స్ట్ వచ్చేసి ఇదే డబ్బాడికి కొంచెం తక్కువగా కళ్ళుప్పుని తీసుకోవాలండి. అదేనండి రాక్ సాల్ట్, దొడ్డుప్పు అంటారు కదా, అది ఒక 200 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ కళ్ళుపుని పచ్చట్లోకి ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటే కరగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి సో మనం ముందుగానే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలండి. నెక్స్ట్ 150 గ్రామ్స్ ఆవాలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి 2-3 అవర్స్ పాటు బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. లేదా సన్నని మంట మీద 1-2 నిమిషాలు లైట్గా వేపుకోవాలండి. ఇలా వేపుకోవడం వల్ల ఈ ఆవాల్లో ఏమన్నా తేమ ఉంటే కనుక పోతుంది. లైట్గా వేపుకున్న ఆవాల్ని పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా బరకగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మెంతి పిండి అండి. ఒక 50 గ్రామ్స్ మెంతులు తీసుకొని ఇందాకట్లాగానే వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. వీటన్నిటితో పాటుగా ఒక 150 గ్రామ్స్ వెల్లుల్లిపాయలను తీసుకొని ఈ విధంగా వాటిపైన ఉన్న పొట్టు అంతా ఒలుసుకొని ఉంచుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయలను వేసుకోవడం వల్ల మన పచ్చడికి కమ్మటి ఫ్లేవరు అండ్ మంచి టేస్ట్ వస్తుందండి. సో స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పచ్చడి మంచి కలర్గా ఉండటం కోసం అనేసి ఒక 2 స్పూన్స్ పసుపుని తీసుకొని ఉంచుకోవాలి. ఫైనల్గా మన ఆవకాయ పచ్చడి మంచి రుచి రావడం కోసం మంచి నూనెని తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 లీటర్ పల్లి నూనె తీసుకున్నాను. ఇదంతా కూడా పట్టదండి, ఒక 2 kgs ఆవకాయ పచ్చడికి మనకి ఒక 3/4 లీటర్ ఆయిల్ని పోసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఈ పచ్చడిలోకి పోయడానికి పల్లి నూనె తీసుకున్నాను కదండి. మీకు వీలైతే కనుక మిల్లు దగ్గర ఫ్రెష్గా ఆడిచిన పప్పు నూనెతో సేమ్ ఇదే కొలతలతో ఈ ఆవకాయ పచ్చడిని పెట్టుకున్నా సరే మంచి రుచిగా ఉంటుందండి.
సో ఇప్పటివరకు చూసారు కదా మన ఆవకాయ పచ్చడిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ. ఇక పచ్చడి తయారీ విధానాన్ని చూద్దామండి. ఫస్ట్ ఏమాత్రం తడి లేకుండా పొడిగా ఉన్న శుభ్రమైన ఇలాంటి వెడల్పాటి పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి మనం ముందుగానే మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకున్న రాక్ సాల్ట్ని వేసుకోవాలి. ఇందాక చెప్పాను కదండి క్వాంటిటీస్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. 2 kgs మ్యాంగో పికిల్కి 200 grams మెత్తగా గ్రైండ్ చేసుకున్న రాక్ సాల్ట్ వేసుకోవాలి. ఇక నెక్స్ట్ 200 grams కారం వేసుకోవాలండి. ఆ తర్వాత లైట్గా వేపుకొని ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఒక 150 grams ఆవు పిండిని వేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైట్గా వేపుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఒక 50 grams మెంతి పౌడర్ను వేసుకోవాలండి. ఆ తర్వాత ఈ పౌడర్స్ అన్నీ కూడా మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకొని ఇక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా వేరొక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఫ్రెండ్స్ మన ఈ ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయండి. యూస్ఫుల్ టిప్స్ అండ్ మంచి టేస్టీ రెసిపీస్ అండ్ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని 7 మెథడ్స్లో తయారు చేసి చూపించాను. అవన్నీ కూడా చాలా పాపులర్ అయినాయండి. మీరు ఇంతవరకు ఆ వీడియోస్ చూడని వారు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అవి కూడా చెక్ చేయండి. నచ్చితే కనుక మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కలుపుకున్న మిశ్రమాన్ని అంతా వేరొక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక 3/4 లీటరు వేరుశనగ నూనెని పోసుకోవాలండి. నెక్స్ట్ 2 స్పూన్స్ మంచి పసుపుని తీసుకొని ఈ ఆయిల్లోకి వేసుకొని ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం ముందుగానే శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకొని ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని కొంచెంగా ఆయిల్లోకి వేసుకొని ముక్కలన్నిటికి కూడా ఆయిల్ బాగా పట్టే విధంగా తడుపుకొని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఫ్రెండ్స్ మనము మామిడికాయ పచ్చడి పట్టే ముందు ఈ ముక్కల్ని ఇలా పసుపు కలిపిన ఆయిల్లో వేసుకొని తడుపుకొని ఆ తర్వాత పచ్చడి పట్టుకుంటే మనకి పచ్చడి ఎంతకాలం నిల్వ ఉన్నా కానీ ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉండి మనం తింటుంటే కరకరలాడుతూ మంచి రుచిగా ఉంటుందండి. అండ్ మరొక విషయం ఏంటంటే మనము ఈ కాయల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు పండులు లేకుండా ఉండి మెత్తగా లేకుండా అండ్ గట్టిగా ఉన్న కాయలను చూసి తీసుకున్నామంటే పచ్చడి పాడవకుండా అండ్ ముక్కలు కూడా గట్టిగా ఉంటాయండి. సో కాయలు తీసుకునేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ ఆవకాయ పచ్చడిని ఇలా పడుతూ ఉంటే ఆవపిండి మెంతిపిండి వీటన్నిటిలోంచి వచ్చే మంచి కమ్మటి ఫ్లేవర్కి మనందరికీ గుర్తొచ్చే ఒక మంచి బ్యూటిఫుల్ మెమరీ ఏంటో చెప్పనా. మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు ఆవకాయ పచ్చడి పట్టి ఆ పచ్చడిని అంతా జాడీల్లోకి తీసేసిన తర్వాత ఆ పచ్చడి కలిపిన గిన్నెలోకి అన్నం వేసేసి అమ్మ చేత్తో ఆవకాయ ముద్దలు కలిపి అందరికీ పెడుతూ ఉంటే అది తింటుంటే ఉంటుందండి. అసలు మాటల్లో వర్ణించలేమండి, అంత అద్భుతంగా ఉంటుంది. అవన్నీ కూడా మంచి బ్యూటిఫుల్ మెమరీస్. ఇలాంటి మెమరీస్ మీకు కూడా ఉంటే కనుక ఇక వెంటనే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఈ మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా ఆయిల్లోకి డిప్ చేసి ఆ తర్వాత వేరొక బౌల్లోకి వేసేసుకున్నాను. ఇక ఇప్పుడు ఈ ఆయిల్ని మనం పక్కకు ఉంచేసేసుకొని నెక్స్ట్ ఇందాక మనం ముందుగానే మిక్స్ చేసి ఉంచుకున్న ఉప్పు కారము ఆవుపిండి మెంతిపిండి మిశ్రమాన్ని ఈ ముక్కల్లోకి వేసుకోవాలండి. తర్వాత ఇక ఇప్పుడు మనం ముందుగానే పొట్టు తీసుకొని ఉంచుకున్న ఒక 150 grams వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోవాలండి. అదేనండి చిన్నుల్లిపాయలు ఎల్లిగడ్డ ఇలా అంటారు కదా అవి వేసుకొని ఇవన్నీ కూడా మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ ఆవకాయ పచ్చడిలోకి ఇలా వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. అండ్ మీకు ఇష్టమైతే కనుక ఇంకొన్ని యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. ఇవి పచ్చడి మాగే కొద్దీ మంచి రుచిగా ఉంటాయి, పుల్లగా కారంగా ఉండి తింటుంటే చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదా ఈ విధంగా మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం మసాలాలన్నీ కూడా బాగా పట్టే విధంగా కలుపుకొని ఇక ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టి ఉంచుకున్న ఆయిల్ అంతా కూడా ఈ ముక్కల్లోకి పోసేసుకొని మొత్తం అంతా కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనము ఈ ఆవకాయ పచ్చడిని ఇలా చేత్తోనే కలుపుకోవాలండి. స్పూన్తో కలిపితే అడుగున ఉన్న మసాలా పౌడర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వకపోవచ్చు. సో అందుకని మన చేత్తోనే ఈ ఆవకాయ పచ్చడి మిశ్రమాన్ని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతున్నప్పుడు కొంతమందికి ఇందులోని కారం ఘాటుకి చేతులు మంటపుట్టవచ్చండి. అలాంటప్పుడు పచ్చడంతా పట్టడం అయిపోయిన తర్వాత మన హ్యాండ్స్ని డెటాల్ హ్యాండ్ వాష్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 2-3 సార్లు ఫ్రెష్ వాటర్తో కడిగామంటే అస్సలు మంట అనేది ఉండదండి. ఒకవేళ మీ దగ్గర గ్లౌజెస్ ఉంటే కనుక గ్లౌజెస్ అయినా వేసుకొని పచ్చడిని కలుపుకోండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఆవకాయ పచ్చడి గుమగుమలాడే కమ్మని వాసనతో అద్భుతమైన మంచి రుచితో ఆల్మోస్ట్ తయారైపోయిందండి. చూస్తున్నారు కదా ఏమాత్రం కల్తీ లేనటువంటి మనం మన చేతులతో పట్టుకున్న ఆవకాయ పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో. కలరే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం బయట మార్కెట్లో కొనుక్కునే పచ్చళ్ళు 4 రోజులకి నల్లబడిపోయి టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది కదండి. అయితే మనం మన ఇంట్లోనే ఇలా ఈ ఆవకాయ పచ్చడిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట ఉంచుకున్నా కానీ ఎన్ని రోజుల తర్వాత తిన్నా కానీ అప్పుడే పట్టిన కొత్త ఆవకాయ పచ్చడిలాగా మంచి రుచిగా ఉంటుందండి. ఇక ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న ఈ ఆవకాయ పచ్చడిని ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లోకి తీసేసుకొని మూత గట్టిగా పెట్టేసేసి ఒక 3 days అలా పక్కన ఉంచేసుకోవాలండి.
3 డేస్ తర్వాత మూత తీసి చూసామంటే మన ఆవకాయ పచ్చడి మంచి గుమగుమలాడే వాసనతో నూనె అంతా కూడా పైకి తేలి ఉంటుందండి. ఇక అప్పుడు తడి లేకుండా పొడిగా ఉన్న ఒక పెద్ద స్పూన్ తీసుకొని మళ్ళీ ఒకసారి పచ్చడి అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూసి ఏవి తగ్గితే అవి అప్పుడే కలిపేసేసుకోవాలండి. ఐ మీన్ సాల్ట్, కారము అండ్ ఆయిల్ ఇలా ఏవైనా తగ్గినాయి అంటే అప్పుడే చూసుకొని సరిపడా కలుపుకోవాలండి. లేదంటే పచ్చడి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండదు, పచ్చడి పాడైపోతుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపిస్తే కనుక ఇక అప్పుడు ఆ పచ్చడి అంతా కూడా ఒక శుభ్రమైన పొడిగా ఉన్న జాడీలో కానీ లేదా గాజు సీసాలో కానీ పెట్టేసేసుకొని గాలి చొరబడకుండా మూత గట్టిగా బిగించేసేయాలండి. ఆ తర్వాత ఆ పచ్చడి జాడీ మీద దుమ్ము ధూళి పడకుండా ఒక శుభ్రమైన పొడి క్లాత్ని తీసుకొని జాడీ అంతా కూడా కవర్ అయ్యేటట్లుగా కట్టి ఆ పచ్చడి జాడీని డస్ట్ లేని చోట ఉంచి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నానం చేసిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకుంటూ ఉండాలండి. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే మనం ఎంతో ఇష్టంగా చేసుకున్న మన ఆవకాయ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. సో చూసారు కదా, ఈ ఆవకాయ పచ్చడిని తయారు చేసుకోవడం ఎంత ఈజీనో. మనం అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి. ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో ఈ ఆవకాయ పచ్చడిని ఒక్కసారి ఇక్కడ నేను చూపించిన ఈ కొలతలతో ట్రై చేయండి. చాలా బాగా కుదిరింది, మంచి టేస్టీగా ఉందక్క అని చెప్పేసి మీరే అంటారు. అండ్ ఇంతవరకు అసలు ఆవకాయ పచ్చడే పట్టని వాళ్ళు ఒక్కసారి ఈ కొలతలతో ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ మీకు ఆ పచ్చడి నచ్చి ఎవ్రీ ఇయర్ ఇదే కొలతలతో మీరు ఎవరిని అడుక్కోకుండా మీ చేతులతో మీరే స్వయంగా చేసుకుంటారు. ఇలా ఈ విధంగా తయారు చేసుకున్న ఈ క్రొత్త ఆవకాయకి ముద్దపప్పు, కాసింత నెయ్యి మంచి కాంబినేషన్ అండి. లేదా పెరుగన్నంలోకి ఈ ఆవకాయ బద్దను పెట్టుకొని తిన్నా కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ఆవకాయ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.